హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం నేర్చుకుందాం చికెన్ ములక్కాడ కర్రీ. ములక్కాడ దేంట్లో వేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అవి వేగేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉల్లిపాయలు బాగా వేగడానికి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఉల్లిపాయలు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇందాక మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు ఎప్పుడు కూడా తాలింపులోనే వేసుకోవాలి. దాని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలను యాడ్ చేసుకోవాలి. టమాటాలను మనం 50% కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత టమాటాలు 50% లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుని చికెన్ని మగ్గించుకోవాలి. మినిట్స్ తర్వాత చికెన్లోని వాటర్ అంతా ఇలా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ములక్కాడని యాడ్ చేసుకోవాలి. ములక్కాడని ఎప్పుడు లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసుకుంటే ములక్కాడ విరిగిపోతుంది. ఈ విధంగా చికెన్ హాఫ్ కుక్ అయిన తర్వాత ములక్కాడని యాడ్ చేసుకోవాలి. ములక్కాడ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ముందుగా ఉల్లిపాయలు 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మీ రుచికి తగినంత సాల్ట్ కారం యాడ్ చేసుకోండి.
మసాలాలన్నీ బాగా వేగనివ్వాలి. 5 మినిట్స్ పాటు మూత తీసి వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొక 5 మినిట్స్ ఉంచుకుని కూరని ఆఫ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీ అయిన ములక్కాడ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.